హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సునీత సీరియస్. ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ తరపున చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అలాగే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. నా సైడ్ నుంచి జియోగ్రఫీ నుంచి కొన్ని క్వెషన్స్ అయితే ఇచ్చానండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. మీరు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయగలిగారో నాకు కామెంట్ చేయండి. అసలు ప్రిపరేషనే స్టార్ట్ చేయని వాళ్ళకి ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుందనుకుంటున్నాను. మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వెషన్, భారత భూ సరిహద్దు ఎంత? ఆప్షన్ 1 14,300 కిలోమీటర్లు. ఆప్షన్ 2 17,000 కిలోమీటర్లు. ఆప్షన్ 3 15,200 కిలోమీటర్లు. ఆప్షన్ 4 11,500 కిలోమీటర్లు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 15,200 కిలోమీటర్లు. భారతదేశ భూ సరిహద్దు 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వెషన్, భారత తీరరేఖ పొడవు ఎంత? ఆప్షన్ 1 5,761.6 కిలోమీటర్లు. ఆప్షన్ 2 7,526.6 కిలోమీటర్లు. ఆప్షన్ 3 7,856.6 కిలోమీటర్లు. ఆప్షన్ 4 7,516.6 కిలోమీటర్లు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 7,516.6 కిలోమీటర్లు. భారత తీరరేఖ పొడవు 7,516.6 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వెషన్, భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది పేరు మీదుగా రావడం జరిగింది? ఆప్షన్ 1 నైలు నది. ఆప్షన్ 2 సట్లెజ్ నది. ఆప్షన్ 3 సింధు నది. ఆప్షన్ 4 రావి నది. ఆన్సర్ ఆప్షన్ 3 సింధు నది. భారతదేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా రావడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్, ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత? ఆప్షన్ 1 6.7%. ఆప్షన్ 2 3.4%. ఆప్షన్ 3 2.6%. ఆప్షన్ 4 2.4%. ఆన్సర్ ఆప్షన్ 4 2.4%. ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం 2.4%. నెక్స్ట్ క్వెషన్, భారతదేశంలో అతిపెద్ద ప్రవాల దీవుల సముదాయం? ఆప్షన్ 1 లక్షద్వీపులు. ఆప్షన్ 2 రామేశ్వరం. ఆప్షన్ 3 కార్ నికోబార్. ఆప్షన్ 4 క్రొకడైల్. ఆన్సర్ ఆప్షన్ 1 లక్షద్వీపులు. భారతదేశంలో అతిపెద్ద ప్రవాల దీవుల సముదాయం లక్షద్వీపులు. నెక్స్ట్ క్వెషన్, భారతదేశ ప్రాదేశిక జలాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ 1 18 నాటికల్ మైళ్ళు. ఆప్షన్ 2 16 నాటికల్ మైళ్ళు. ఆప్షన్ 3 12 నాటికల్ మైళ్ళు. ఆప్షన్ 4 19 నాటికల్ మైళ్ళు. ఆన్సర్ ఆప్షన్ 3 12 నాటికల్ మైళ్ళు. భారతదేశ ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వెషన్, భారత్లో కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం? ఆప్షన్ 1 తవాంగ్. ఆప్షన్ 2 సిల్గురి. ఆప్షన్ 3 నోక్రెక్. ఆప్షన్ 4 తీన్ బిగా. ఆన్సర్ ఆప్షన్ 2 సిల్గురి. భారత్లో కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం సిల్గురి. నెక్స్ట్ క్వెషన్, కోకో ఛానల్ వేటి మధ్య ఉంది? ఆప్షన్ 1 భారత్ శ్రీలంక. ఆప్షన్ 2 భారత్ మయన్మార్. ఆప్షన్ 3 భారత్ మాల్దీవులు. ఆప్షన్ 4 భారత్ పాకిస్తాన్. అండ్ ద ఆన్సర్ ఆప్షన్ 1 భారత్ శ్రీలంక. భారత్ శ్రీలంక మధ్య ఉన్న ఛానల్ కోకో ఛానల్. అండ్ ద నెక్స్ట్ క్వెషన్, గుజరాత్లో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదమైన భూభాగం? ఆప్షన్ 1 ఓఖ్లా. ఆప్షన్ 2 సర్ క్రీక్. ఆప్షన్ 3 రాన్ ఆఫ్ కచ్. ఆప్షన్ 4 అలియాబాద్. అండ్ ద ఆన్సర్ ఆప్షన్ 2 సర్ క్రీక్. గుజరాత్లో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదమైన భూభాగం సర్ క్రీక్. నెక్స్ట్ క్వెషన్, భారతదేశంలో ఏకైక శిలా ఉపరితలం గల దీవి?
ఆప్షన్ 1 మినీకాయ్, ఆప్షన్ 2 రామేశ్వరం, ఆప్షన్ 3 గ్రేట్ నికోబార్, ఆప్షన్ 4 పాంబన్ దీవి. అండ్ ద ఆన్సర్ ఆప్షన్ 4 పాంబన్ దీవి. భారతదేశంలో ఏకైక శిల ఉపరితలం గల దీవి పాంబన్ దీవి. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. కర్కట రేఖ మధ్యప్రదేశ్ గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మనం సూర్యోదయాన్ని ప్రప్రథమంగా ఎక్కడ చూస్తాం? ఆప్షన్ 1 తమిళనాడులోని కన్యాకుమారి, ఆప్షన్ 2 ఒడిశాలోని గోపాల్పూర్, ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ లోయ, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ సరస్సుపై. ఆన్సర్ ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ లోయ. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ లోయలో మొట్టమొదటిసారిగా మనం సూర్యోదయాన్ని చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన తీరరేఖ గల నగరం ఏది? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 చెన్నై, ఆప్షన్ 3 అహ్మదాబాద్, ఆప్షన్ 4 విశాఖ. ఆన్సర్ ఆప్షన్ 2 చెన్నై. భారతదేశంలో చెన్నై పొడవైన తీరరేఖ గల నగరం. నెక్స్ట్ క్వశ్చన్, న్యూమూర్ దీవులు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 1 సింధు నది ముఖద్వారంలో, ఆప్షన్ 2 గంగా నది ముఖద్వారంలో, ఆప్షన్ 3 గోదావరి నది ముఖద్వారంలో, ఆప్షన్ 4 మహానది ముఖద్వారంలో. ఆన్సర్ గంగానది ముఖద్వారంలో. గంగానది ముఖద్వారంలో న్యూమూర్ దీవులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం గుండా వెళ్ళే అక్షాంశాలు రేఖాంశాల సంఖ్య. ఆప్షన్ 1 30 29, ఆప్షన్ 2 28 31, ఆప్షన్ 3 30 27, ఆప్షన్ 4 30 30. ఆన్సర్ ఆప్షన్ 4 30 30. భారతదేశం గుండా వెళ్ళే అక్షాంశాల రేఖాంశాల సంఖ్య అంటే భారతదేశం గుండా 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పులి రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 అస్సాం. అండ్ ద ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. పులి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పిడుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 నేపాల్, ఆప్షన్ 2 బంగ్లాదేశ్, ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 4 భూటాన్. ఆన్సర్ ఆప్షన్ 4 భూటాన్. భూటాన్ని పిడుగుల దేశంగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతదేశ పొడవు. ఆప్షన్ 1 5200 కిలోమీటర్లు, ఆప్షన్ 2 2933 కిలోమీటర్లు, ఆప్షన్ 3 4215 కిలోమీటర్లు, ఆప్షన్ 4 3214 కిలోమీటర్లు. అండ్ ఆన్సర్ 4 3214 కిలోమీటర్లు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతదేశ పొడవు 3214 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఇటీవల ఏ దేశంతో సరిహద్దు ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 భూటాన్, ఆప్షన్ 4 బంగ్లాదేశ్. ఆన్సర్ 4 బంగ్లాదేశ్. భారతదేశం బంగ్లాదేశ్తో సరిహద్దు ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 10. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 9. భారతదేశంలో 9 రాష్ట్రాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి.
నెక్స్ట్ క్వశ్చన్, భారత్తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే మరో దేశం ఏది? ఆప్షన్ 1 ఉత్తర కొరియా, ఆప్షన్ 2 దక్షిణ కొరియా, ఆప్షన్ 3 ఫిలిప్పైన్స్, ఆప్షన్ 4 టాంజానియా. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణ కొరియా. భారత్తో పాటు ఆగస్టు 15న స్వాతంత్రం జరుపుకునేది దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా పిలువబడే రాష్ట్రం? ఆప్షన్ 1 సిక్కిం, ఆప్షన్ 2 మణిపూర్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 సిక్కిం. సిక్కిం రాష్ట్రాన్ని వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా పిలుస్తారు. లాస్ట్ క్వశ్చన్, మన దేశంలో సూర్యకిరణాలు నిటారుగా పడని ప్రాంతం ఏది? ఆప్షన్ 1 శ్రీనగర్, ఆప్షన్ 2 విశాఖపట్నం, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 జబల్పూర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోలో అడిగినట్టుగా మీ ప్రిపరేషన్లో ఎన్ని ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేయగలిగారో నాకు కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సునీత సీరియస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.